వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. హరిలో రంగా హరి అంటూ వచ్చే హరిదాసులు, అయ్యవారికి దండం పెట్టి అమ్మవారికి దండం పెట్టు అంటూ వచ్చే డూడు బన్నవස්සలు, ఉన్నది ఉన్నట్టు చెప్తామని సత్యం పలికే సోదమ్మలు. ఇలా ఒకటి ఏంటి, సంక్రాంతి అతిథులు ఎందరో. మరి పల్లెలు పట్టణాల్లో సంక్రాంతి వేళ ఇంటింటికి వెళ్తున్న సంక్రాంతి అతిథులకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది? అసలు ఈసారి సంక్రాంతి అతిథులు మీకు కనిపించారా? ఒకవేళ కనిపిస్తే వారిని ఆదరిస్తున్నారా? కనిపించకపోతే అసలు సంక్రాంతి అతిథులు ఏమైపోయారు అన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. సంప్రదాయం, కళాకారుల గురించి ఇసుమంతైనా ఆలోచిస్తున్నారా? మీ పిల్లలకు గూగుల్లో మాత్రమే సంప్రదాయాలు, సంక్రాంతి అతిథులను చూపించే పరిస్థితులు రాబోతున్నాయా? హరిదాసులు, గంగిరెద్దిలు, పిట్టల దొరల, జంగమ్మ దొరలు, బుడుబుక్కలోడు, సోదమ్మ, కోయాదొర, ఇలా ఎన్నో ప్రాచీన సంప్రదాయ కళలకు నిలమైంది మన తెలుగు సంక్రాంతి. ఈ పండుగను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారా, లేదా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు భావితరాలకు నేర్పించాల్సింది ఏంటి? సంక్రాంతి అతిథులు ఏమంటున్నారు అన్న దానిపై ఐ న్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పల్లెల్లో సందడి చేస్తూ సాంప్రదాయాన్ని వెలుగొందించేటువంటి సంక్రాంతి అతిథులు ప్రస్తుతం గోదావరి పల్లెల్లో ఏ విధంగా వస్తున్నారు, ఏ ఏ గ్రామాల్లో అతిథుల సంచారం కనిపిస్తుంది? హరిదాసులు, డూడు బసవన్నలు, గంగిరెద్దుల సన్నాయి మేళాలు, ఈ విధంగా పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి సందడిని ఏ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారు? మరి భావితరాలకు ఈ సాంప్రదాయాలు తెలియజెప్పేలా తల్లిదండ్రులు ప్రధానంగా సమాజంలో ఇటువంటి సాంప్రదాయాలు వెలుగొందాలంటూ కూడా ప్రజా శ్రేయస్సు కోరేటువంటి వారు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ సంక్రాంతికి గోదావరి పల్లెల్లో సంక్రాంతి అతిథుల సందడి ఎలా ఉంది అనేది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. సంక్రాంతి అతిథులు హరిదాసులు, గంగిరెద్దులు, డూడు బసవన్నలు గూగుల్లో వెతికితే దొరికేటువంటి రోజులుగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడ ప్రధానంగా గోదావరి పల్లెల్లో హరిదాసులు కనిపిస్తున్నారు. అందులోనూ అటు ప్రధానంగా మనం చూస్తున్నాం కదా, మోడర్న్ హరిదాసులు అంటే హైటెక్ హరిదాసులుగా మారిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మిరాసి గ్రామాలుగా ఎంచుకొని ఆ ప్రాంతంలో తిరిగే దాసరులు హరికి ప్రత్యక్ష దైవంగా కూడా అటు వారిని భావించేవారు. విష్ణు రూపంలో హరిదాసులు వస్తున్నారనేది కూడా కనిపించేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, మోపెడిపై అక్షయ పాత్ర పెట్టుకొని హరిదాసులు వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. భక్తులు, గ్రామస్తులు అందరూ కూడా అటు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఉన్నటువంటి హరిదాసుల్ని వారు ఆదరించేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా హరిదాసులు కనిపిస్తున్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం అక్షయ పాత్రలో దానం చేసి మహావిష్ణువుగా భావించేటువంటి హరిదాసుల్ని అటు అక్షయ పాత్రను భూమిగా భావిస్తూ శ్రీ విష్ణువు ప్రసాదించారని కూడా శాస్త్రం చెబుతుంది. అటువంటి హరిదాసు వద్ద ఆశీర్వచనం తీసుకొని తమ గ్రామాల్లో నడిచేటువంటి హరిదాసుల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ హరిదాసు కూడా ఉన్నారు. స్వామి చెప్పండి, ఇప్పుడు పాలకొల్లులో మీరు మిరాసి గ్రామాలుగా చెప్పుకుంటూ ఉంటారు, ఆ గ్రామాలు కొంతమంది ఎంచుకొని తిరుగుతూ ఉంటారు. అసలు ఏంటి మీ చరిత్ర ఏంటి? ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది వైభోగం? గతంలో నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండి. అప్పుడు ఆ పల్లెటూరు ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు అంతా టౌన్ అయిపోయిందండి. టౌన్ ఏరియా వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం జరుగుతుందో ఆ ఇంట్లో తెలియదు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో తెలియదు. ఒక పల్లెటూరు వాతావరణం ఉందనుకోండి, బాగానే ఉంటుంది. ఈ టౌన్ వాతావరణం వచ్చేసరికి చూడండి, అది ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్లో అంతా బకెట్లతో వేస్తారండి, లేకపోతే వాళ్ళు రారు. ఈ కల్చర్ అంతా టౌన్లో కొద్దిగా తక్కువ అండి, పల్లెటూరులో ఎక్కువ. నేను తిరిగే టౌన్ ప్రాంతం. ఇక్కడ నుండి ఎదరికి వెళ్ళిపోతే పూలపల్లి, బగ్గేశ్వరం, చింతపర్రు అవి పల్లెటూరులు అండి. ఈ టౌన్ ప్రాంతంలో కొద్దిగా ఎలాగైనా ఆదరణ తగ్గిందని నేను అన్నా. ఆదరణ బాగానే ఉంది, ఆదరణ అంతా బాగానే ఉంది. ఆ 3 రోజులే కనపడతారు. హరిదాస్ గారు వచ్చారు పండగ, భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు, ముక్కనుమ రోజు, ఇలాగే. మిగతా రోజుల్లో ఏదో హరిదాస్ గారు వస్తున్నారులే, పెడదాం ఆఖరణ కనపడదాం అన్న టైప్లో మైండ్ సెట్ అందరికి కూడా అదే టైప్లో ఉందండి. గతంలో చేతిలో చిడతలు, భుజంపై తంబూరా, తలపై అక్షయ పాత్ర ఉండేది. ఇప్పుడు అవన్నీ అసలు ఎలా మార్చారు వాటిని? అంటే నేను చాలా మందికి నేను పాడతానండి, బాగా పాడతాను. మా నాన్నగారు పాడతారు, మా మామయ్య గారు ఒక ఆయన బాగా పాడతారు. మేము ఈ రికార్డింగ్ చేసి, ఈ పాటలన్నీ రికార్డింగ్ చేసి, ఇదిగోండి దీనికి బ్యాటరీ కనెక్ట్ ఇచ్చామండి. ఇటువైపు దీన్ని బ్యాటరీ కనెక్ట్ ఇచ్చి దీనికి రేడియో ద్వారా ఆ పాటలన్నీ కూడా స్టూడియోలో పాడి, ఆ స్టూడియోలో పాటలన్నీ ఇలాగ ఎక్కించామండి. ఎందుకంటే ఈ సిమెంట్ రోడ్డు మీద నడుస్తుంటే అండి, ఒక గంటన్నర నడిచేసరికి కింద కాళ్ళు అరిగిపోవడం మొదలైంది. ఇంతకుముందు మట్టి రోడ్లు ఉండేయండి. మట్టి రోడ్లు ఎంతసేపు తిరిగినా మనకి ఇబ్బంది ఉండదు. తర్వాత ఏంటంటే వెనకాల తాళం వాయించే పిల్లలు కూడా రావట్లేదు.
వాళ్ళు కూడా తాళాలు కొడతానికి రావట్లేదు, ఆ బియ్యం నిండిపోతే పట్టుకుంటాకి వాళ్ళు కూడా సహకరించట్లేదు కాబట్టి ఇంక ఒక్కరు తిరగాలంటే అవ్వదు. కాబట్టి ఈ బండి ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన ఒక ఊర్లో మన భద్రాచలం దగ్గర ఒక ఆయన కనిపెట్టాడండి, బాగానే ఉందని ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అంతా ఇదే మోడల్లో ఇదే టైప్లో అందరం తిరగడం జరుగుతుందండి. అంటే గతంలో హరిదాసులు ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అసలు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది హరిదాసులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది తగ్గిపోయారు, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ మన పాలకొల్లు అయితే తగ్గలేదండి. మా తాతయ్య గారి వంశీకులు అందరూ కూడా మా చిన్నాన్నలు అయితే మా తాతయ్య గారికి 5 కొడుకులు అండి. 5 కొడుకులు 2 మానేశారండి, 3 తిరుగుతున్నారు. వాళ్ళ ముగ్గురికి ముగ్గురు చొప్పున ఇద్దరు చొప్పున మొత్తం ఒక 8 మంది దగ్గర ఇక్కడ మన పాలకొల్లు ప్రాంతంలో తిరుగుతున్నాం. మిగతా పల్లెటూర్లలో ఇప్పుడు లంకలకోడి, రవతల, శృంగవృక్షం కొన్ని ఊర్లలో లేరండి, లోపల మానేశారు చాలామంది. ఇక్కడ ఏంటంటే మాకు తప్పదు కాబట్టి ఎప్పటి నుంచో మాకు ఆదరణ బాగానే ఉంది కాబట్టి, కాకపోతే ఇంకా మేము మానలేక ఉన్న ఆదరణ ఉన్నా లేకపోయినా ఈ సాంప్రదాయాన్ని మేము ఆపలేక మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఇంకా పరిరక్షించాలి. ఈ ధర్మాన్ని మనం ఇంకా వదలకూడదు. ఈ కళలు ఇప్పటికే చాలా వరకు కొమ్మైదాసు బాబు అసలు కనపడలేదు. కొమ్మైదాసు వాళ్ళ కళాకారులు అండి. తర్వాత గంగిరెద్దులు ఒకళ్ళు కనబడుతున్నారండి. అలాగే తుపాకు పట్టుకుని ఒక కళాకారుడు కనపడతాడండి, ఆయన కనపడతలేదు. ఆ సంక్రాంతికే కనపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా పెట్టల ద్వారా, వాళ్ళు కనపడతలేదండి. తర్వాత చాలా మంది మంచి కళాకారులు అందరూ కూడా ఎవరు కనపడట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్లో మంచి కళాకారులు ఎవరైనా ఉన్నారంటే గంగిరెద్దులు, హరిదాసులే అండి. మా కళ 2 కళలే కనబడుతున్నాయి, ఏ వీధిలోకి వెళ్ళినా ఇక్కడే కనబడుతున్నాయి. వీళ్ళని కూడా పరిరక్షించకపోతే కొన్నాళ్ళకి వీళ్ళు కూడా తిరిగే అవకాశాలు లేవండి. ఖచ్చితంగా సంక్రాంతి అతిథులు అంటే మొత్తం ఈ ధనుర్మాసం రాగానే అందరూ కూడా గతంలో ఆహ్వానిస్తూ ఉండేవారు. ప్రభుత్వం కూడా కళలను ప్రోత్సహిస్తామని, హైందవ ధర్మాన్ని ప్రోత్సహిస్తామని చెప్తుంది. ఏంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం మీకు అందుతుంది, మీరేం కోరుతున్నారు? మాకు ప్రభుత్వం ద్వారా మాకు కళాకారులకు పింఛన్ ఇవ్వట్లేదండి. మాకు ఇప్పుడు ఏంటంటే ఏదో తిరుగుతున్నాం, సంక్రాంతిలో తిరుగుతున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే ప్రభుత్వం ద్వారా మాకు ఎటువంటి ఆదరణ లేదు. ఇప్పుడు మాకు నెలకొకసారి మాకు ఏ పింఛన్ అయినా ఇచ్చారనుకోండి కళాకారుల లిస్టులో, మాకు ఆదరణ జరుగుతుంది. మాకు ఎటువంటి ఆదరణ కూడా లేదండి. గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకొని హరిదాసుల్ని మమ్మల్ని ప్రోత్సహించి ఏదో మాకు హరిదాసులందరికీ కూడా కళాకారులు పింఛన్ లాంటిది ఏమైనా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది చూసినా కదంటే తలపై ఉండాల్సినటువంటి అక్షయ పాత్ర మోపెడ్ పైకి వచ్చింది. హరినామ సంకీర్తనలు టేప్ రికార్డింగ్లో రికార్డ్ చేసి భక్తులకు వినిపిస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు చేసుకొని ప్రతి ఇంటికి కూడా హరిదాసు వెళ్ళాలనేటువంటి తలంపుతో కూడా అతి వేగంగా కూడా ఈరోజు అనేక గ్రామాలను చుట్టుముట్టే విధంగా కూడా అటు హరిదాసులు వస్తున్నారు. అయితే ఆదరణ కొన్ని గ్రామాల్లో ప్రధానంగా గోదావరి జిల్లాలో ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో అలాగే అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా తగ్గిపోయింది. మహిళల నుంచి అత్యధికంగా ఆదరణ వస్తుంది. అయితే భవిష్యత్ తరాలకు మరి ఎటువంటి విధంగా ఆదరణ ఉండాలి హరిదాసులకు అనేది ఇక్కడ కొంతమంది ఉన్నారు పాలకొల్లు వాసులు. సార్ చెప్పండి, ఏంటి మీ పాలకొల్లులో హరిదాసు మోడర్న్ హరిదాసుగా కూడా వస్తున్నారు, అసలు ఎలా ఉంది ఆదరణ, ఈ విధంగా మార్పులకు ఏ విధంగా సంకేతం? జై శ్రీరామ్ అండి. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు, ఇది పెట్టని కోట. ఇక్కడ ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. ఇలా వృత్తులు ఎన్ని ఉన్నా కానీ కుల వృత్తికి సాటి రాదు గొవ్వల చెన్న అని గొవ్వల చెన్నడు శతక పద్యంలో చెప్తే, ఇక్కడ హరిదాసులు రోజు రోజుకి ఈ సంక్రాంతి నెల పట్టారనేటప్పటికీ మా చిన్నప్పుడు వీధి చివర హరిదాసు కీర్తన వింటే ఆ తర్వాత గుమ్మాల వాళ్ళందరూ తల్లులో పిల్లలో ఆ పళ్ళెం పట్టుకుని ఆ బియ్యంతో ఎదురు చూస్తూ ఉంటే హరిదాసులు నడుచుకుంటూ వచ్చి ఆ ముగ్గుల మీద వాళ్ళు ఆ తుంబుర వాయిస్తూ నాట్యం చేస్తూ ఆ హరిలో రంగ హరి అని చెబుతూ ఉంటే వినటానికి ఆహ్లాదంగా, అలాగే ఈ పండగ వాతావరణాన్ని ఇనుముడింప చేసే విధంగా ఈ హరిదాసు నామ సంకీర్తన ఉండేది. అయితే ఈ రోజుల్లో ఊరు పెరిగే గడపలు పెరిగిన తర్వాత ప్రతి గుమ్మాన్ని కవర్ చేయటం వాళ్ళకి కష్టమవుతుంది. ఇక్కడ ఒక సంప్రదాయానికి పెద్దపీట వేసే వ్యక్తులుగా చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబాల నుంచి కూడా ఈ కులవృత్తిని పెంచి పోషించే విధంగా ఎక్కువ మంది వాళ్ళ కుటుంబంలోంచి ఈ నెల రోజుల పాటు మన సంప్రదాయాన్ని సంక్రాంతి అంటే సంప్రదాయం సంస్కృతి మన భారతదేశానికి పుట్టినలేదు. దీన్ని పెంచి పోషించే విధంగా ఆ కుటుంబాలు మరిన్ని ముందుకు రావాలని, వారికి పోషణాకారంగా ప్రభుత్వం సహకారం అందించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే వచ్చే జనరేషన్కి బొమ్మల్లో చూపించి ఆల్రెడీ కొన్ని వృత్తులు తగ్గిపోయాయండి. పెట్రోల్ ద్వారా లేడు,
వచ్చి పెట్టెల ద్వారా నుంచుని అతను గొక్క తిప్పుకోకుండా చెబుతుంటే అలా సంభ్రమాశ్చర్యాలతో చూసేవాళ్ళం. ఇప్పుడు ఏ ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ చూపించాల్సి వస్తుంది. అలాగే బుడబొక్కలోడు జంగమయ్యలు కనపడతలేదు. జంగమయ్య శంఖం ఊతుంటే ఆ శంఖానాదానికి ఒళ్ళు గగురు పొడిచి పుల్లకించేది. ఇవన్నీ కనుమరుగైపోయినాయి. భవిష్యత్ తరాలకి ఈ హరిదాస్ కూడా కనుమరుగవకుండా ఉండాలి అంటే, మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆ కుటుంబాల్ని ప్రభుత్వం సహకారం అందించి ఆర్థికంగానో దీన్ని నిలబెట్టండి అని వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే నెక్స్ట్ జనరేషన్కి హరిదాసు వస్తాడు సంక్రాంతి నిలబెట్టాము అనే ఒక కార్యక్రమాన్ని ఇది తరతరాలుగా నడిచి పెంచి పోషించాలనేది కోరుకుంటున్నామండి. అది చూస్తాం కదా, అంటే సంక్రాంతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి సార్, స్వామి హరికీర్తనలు వినిపించగలరా మా న్యూస్ ప్రేక్షకులకి? చెప్తాను, పాడతానండి. వర విఘ్నేశ్వర నాథగు కరములు జోడించి హృదయ కమలమునందున్ స్థిరతర భక్తిని గొల్చదా ధర లక్ష్మణరావు పోష దంటి ముఖేశ ధర లక్ష్మణరావు పోష దంటి ముఖేశ జై భద్రద్రి రామ గోవిందో హరి. నీ కొండకు నీవే రప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మృక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ ప్రభో, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీవే రప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం ప్రభో, కొండంత సంసారం మోయలేని మానవులం. 7 కొండలనెక్కి రమ్మంటే రాలేము, కొండంత సంసారం మోయలేని మానవులం. 7 కొండలనెక్కి రమ్మంటే రాలేము, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం. స్వర్గానికి నిల్చనలు వేయలేము, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మృక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. మా మనసు మా హృదయం పరస్పర శత్రువులై ప్రభో, మా మనసు మా హృదయం పరస్పర శత్రువులై, మాలో గల దివ్య జ్యోతి మసకేసుకపోతుంది. అహంకారమనగించి మమకారం తొలగించి ప్రభో, అహంకారమనగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మృక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీవే రప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. జై భద్రద్రి రామ గోవిందో హరి. చూస్తాం కదా, అటు హరినామ కీర్తనలు వినిపిస్తూ కూడా హైందవ
సాంప్రదాయాన్ని పరిడవిల్లే విధంగా కూడా 10 తరాలకు తెలిసే విధంగా ఈరోజు హరిదాసులు వచ్చి గ్రామానికి వస్తున్నారు. వారిని స్వాగతిస్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటూ కూడా మహావిష్ణువుని కొలువు తీర్చే విధంగా కూడా వారందరిలో కూడా చూసుకుంటున్నారు. ఇటువంటి హరిదాసులు ఖచ్చితంగా 10 తరాల పాటు ఉండాలి, అందరికీ భావి తరాలకు తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో మరి పెద్ద ఎత్తున కూడా అటు అపార్ట్మెంట్లు కానీ హై క్లాస్ కల్చర్ అలవాటు పడుతున్నటువంటి తరుణంలో కేవలం గూగుల్లో లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాల్లో వెతుక్కోవడమే కాకుండా ఇంటికి వస్తున్నటువంటి హరిదాసులను ఆదరించాలి, ప్రభుత్వం కూడా తమను ప్రోత్సహించాలంటూ కూడా హరిదాసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సంక్రాంతి అతిథుల్లో ప్రముఖంగా ధనుర్మాసంలో కనిపించేది అటు హరిదాసులతో పాటు గంగిరెద్దులు, డూడు బసవన్నలు ఇప్పుడు అనేక పట్టణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్నారు. పల్లెల్లో, ప్రధానంగా గోదావరి పల్లెల్లో మాత్రం ఆ సాంప్రదాయం ఇంకా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పాలకొల్లులో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అటు గంగిరెద్దుల వారు, డూడు బసవన్నలు సన్నాయి మోగిస్తూ కూడా వారు ఇంటింటికి వస్తున్నారు. అసలు వారి చరిత్ర ఏంటి అడిగి చూసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు గంగిరెద్దుల సాంప్రదాయం? మేము పునాడు గొల్లమండి. పునాడు గొల్లవైతే మా తాతలు మా బాబులు ఉన్నప్పుడు మేము అప్పుడు బెమ్మ విష్ణుమూర్తి ఈశ్వరుడు ముగ్గురు ఆగిపోయి భవాని దుర్గమ్మ తల్లి మీ గొర్రెలు మేపుకుంటామంటే ఆ అమ్మ ఈ గంగిరెద్దుని ఆడిచ్చివని మాకు ఇచ్చేస్తే ఆ గొర్రెలు ముగ్గు వేసిన కంచి మా తాతలో మా బాబులు మేము కూడా అలాగే గంగిరెద్దు పెట్టుకొని పొద్దున్న లేచి ఎంకన్న బసవదేవుడు యాసం వేసుకొని నాంబొట్లు ఎట్టుకొని తలపాక చుట్టుకొని ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని పెద్దల్ని అందరూ పూడుకుంటా 10 రూపాయలు 5 రూపాయలు అడుక్కుంటా అలాగే ఇప్పుడు దాకా వచ్చేసేవండి. ఇంకా మా ఈ కాలంతో మా తాతలు అయిపోయింది, మా నాన్న చచ్చిపోయారు. మేము కూడా మా పిల్లలు చదువులేనంత ఉద్యోగాలు ఏమన్నా మాకు మా పిల్లలతో మేము దాంతో లేటండి. ఇంకా మా పెద్దలు కుర్రోళ్ళు ఎవరు తిరగండి. ఇంకా బసవన్న కూడా మేపలేని ఎవరు అయ్యా. బసవన్నకు అలంకరించేటువంటి అలంకరణలో అసలు ఏంటి ప్రత్యేకత? పెళ్లి దండలో పెళ్లి బాసిగాలు, పొట్టు చీరలు అయ్యా ఇటువంటి దండలన్నీ ఎంకనబాబు అతరించి పొట్టు చీరలు ఇస్తారు అమ్మగారు. పొట్టు చీరలు ఆ పొట్టు చీరలు ఎంకనబాబు మోపరం వేసి పెళ్లి దండలో ముఖాలకు వేసి అయ్యా గజ్జులు గవలో గుచ్చి ఎంకనబాబు కడతామండి. కోళ్ళ గజ్జులు కమ్మొగ్గుల గజ్జులు కడతామండి. బెమ్మదేవుడి పేరులో బసవదేవుడు. శంకరబాబు ఒక నెల తిరుగుతాడు. మేము మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోతాం, నలుపుకి వెళ్ళిపోతామండి. ఈ నెల మొత్తం సంక్రాంతి పండగ పడిందా తిరుగుతామండి. సంక్రాంతి నెల రోజుల పాటు అంటే ధనుర్మాసం నెల రోజుల పాటు కూడా అసలు ఎలా ఉంది? గతంలో ఆదరణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంటే అప్పుడు డబ్బులు తప్పండి, ఇప్పుడు డబ్బులు ఎక్కువ కాబట్టి అప్పుడు ఎంత 10 అది ఇచ్చినప్పుడు ఎక్కడ ఇంటికి వెళ్తే 500 200 300 ఇస్తున్నారు. ఏదో వెంకన్నబాబుకి 200 రూపాయలు మేత 200 రూపాయలు మేత వెళ్తామండి. వెంకన్నబాబు తౌడు ఉలలో మేము పట్టుపోసుకొని ఏమన్నా 10 రూపాయలు సంపాదించి ఇంటికి వెళ్తామండి. అదేంటి బాబాయ్. ఇప్పుడు చాలా చోట్ల ఉంటే అపార్ట్మెంట్లో జనాలు ఉంటున్నారు, అసలు మీరు వచ్చినట్టు తెలియట్లేదు. అలాంటి వాళ్ళ నుంచి కూడా ఆదరణ ఉందా, లేదంటే వాళ్ళు ఎలా ఉంది? అది అపార్ట్మెంట్ వారు సంక్రాంతి పండగ వస్తారండి. ఎక్కడ దూరాలు వస్తారండి. అప్పుడు మేము ఆ పండగ అపార్ట్మెంట్లు 1 రోజు 2 రోజులు తిరిగాడు. మరి పూరంతా అపార్ట్మెంట్ తిరగండి, ఎక్కడ తిరగదు. అది ఉన్నగాడికి తిరుగుకుంటూ వెళ్తా ఉంటారు. వచ్చిన ఇష్టం ఇస్తారు తెలియండి. అదండి సామి. గంగిరెద్దుతో పాటు ఎవరెవరు వస్తుంటారు బసవన్నతో? మీరు అందరూ కూడా మీదంతా 5 పెట్టమండి. డోలు, సొన, శృతి, ఒక హార్మోను, ఓ తాళం, గంగిరెద్ది బసవదేవుడు తీసుకు వెళ్తాను. ఇంటికి వెళ్ళి ఇంటికి అమ్మగారిని అయ్యగారిని అడిగి పరపరుచుకొని పిల్లల్ని పెద్దల్ని అందరూ పడుకుంటూ వెళ్తూ ఉంటామండి. అయ్యా కుటుంబం అంతా చల్లగా ఉండాలా, మీ ఆరోగ్యాలు బాగా ఉండాలా, మా వెంకన్న బాబు చల్లగా ఉండాలా, అయ్యా దుర్గమ్మ తల్లి తోడుగా ఉండాలా, అయ్యా వెంకన్న బాబు చల్లగా ఉండాలా, పాలకుల్లో దేశీలం తల్లి, ఆ మావుళ్ళం తల్లి, అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడు, పరమేశ్వరుడు చల్లగా ఉండాలి. మేము శుభ్రంగా దీవుతామండి. పిల్లల్ని పెద్దల్ని అందరిని చల్లగా దీవుతామండి. అదేంటి బాబాయ్. చూస్తాం బసవన్నలు ఊరూరా కూడా వస్తున్నారు. సంక్రాంతి ధనుర్మాసంలో కూడా అటు ప్రతి ఇంటికి వస్తున్నారు. ప్రస్తుతం పాలకొల్లు వాసులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి చాలా చోట్ల కనిపించట్లేదు బసవన్నలు, మీ పాలకొల్లులో అయితే కనిపిస్తున్నారు, ఎలా ఉంది మేడం? ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ కూడా కొన్ని కళలు కనుమరుగైపోతున్నాయి. ఎలా అంటే పిట్టల ద్వారా కానివ్వండి, హరిదాసులు కానివ్వండి, ఇప్పుడు మనం బసవన్నను చూసాం, వాళ్ళు చెప్తున్నారు ఎలా అంటే మా తరంతోనే అంతం అయిపోతుంది, మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు భవిష్యత్తు కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు, కాబట్టి మాతోనే కళ అంతమైపోతుందని అంటున్నారు. మన ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అంతరించిపోతున్న కళల్ని మనం బ్రతికించుకుంటేనే భవిష్యత్ తరాల వారికి మన యొక్క కళలను చూపించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మన సంక్రాంతి వచ్చిందంటేనే నెల రోజుల పాటు ధనుర్మాసంలోని మనం ముగ్గులు పెట్టుకుని సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతాము, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తాము. బసవన్నకి ఇచ్చే దండలు కూడా మన పెళ్లిలో వధూవరులని లక్ష్మీనారాయణలుగా భావించి మనం పెళ్లి చేస్తాం కాబట్టి ఆ కళ్యాణ దండల్ని, అలాగే వాటితో పాటులుగా నూతన వస్త్రాలని,
స్వయం పాకంతో పాటుగా ఈ బసవన్నలకి ఇవ్వడం జరుగుతోంది. ఎప్పుడు పెళ్ళైనా సరే సంవత్సరంలో మన సంవత్సరం పొడుగుతో పెళ్ళిళ్ళైనా సరే ధనుర్మాసంలో వచ్చే బసవన్నకి ఇవ్వడమే ఆచారంగా ఉంటుంది. మరి వీరితో ఈ తరం అంతరించిపోతుంది అని అంటే భవిష్యత్తులో కూడా మనం స్కూల్లో పిల్లల ద్వారా హరిదాసన కానీ, గంగిరెద్దు వేషాలు కానివ్వండి, కొమ్మదాసరి కానివ్వండి, అలాగే పిట్టల ద్వారా కానివ్వండి, సోదెమ్మ కానివ్వండి, వేషాలు వేయించి పిల్లలకు మన కళ్ళలో చూపిస్తున్నాం. కానీ నిజంగా వీళ్ళకి ఒక బ్రతుకు తెరువు కల్పించి వీళ్ళని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని, ఈ సంక్రాంతికి కాకుండా సంవత్సరం పొడవుతా కూడా వీళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పని అనుకుంటున్నాను. అంటే చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వచ్చింది. కళాకారులను కానీ సాంప్రదాయ వృత్తులను కానీ ఆదరిస్తామంటున్నారు. మీరు ప్రభుత్వానికి మీరు కూడా ఒక వైస్ చైర్మన్గా పనిచేశారు గతంలో. మరి ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రభుత్వానికైతే మన కళలను మాత్రం అభివృద్ధి చేయమనే మేము చెప్తున్నామండి. ఎందుకంటే మనం చూసాం, మన అమ్మమ్మలకి తాతల కాలం నుంచి చూస్తున్నాం, మన తరంలో చూసాము. మన పిల్లల తరంలో వచ్చేటప్పటికి టెక్నాలజీ మారిపోయి పిల్లలు చదువుకొని మా తల్లిదండ్రుల్లాగా మేము ఇలా భిక్షాటన చేసుకుంటూ ఊరూరు దేశ సంచారుల్లాగా ఊరూరు తిరగాల, మేము కూడా చదువుకొని మంచి ఉద్యోగం చేసి భవిష్యత్తులో మేము స్థిరపడాలనే ఆలోచనలు వాళ్ళ పిల్లలకు రావడం మంచిదే. కానీ సంవత్సరంలో ఒక నెల అయినా సరే మీ కుల వృత్తిని మీరు పాటిస్తూ ఉంటే ప్రభుత్వాలు కూడా మేము ప్రోత్సహిస్తాయని చెప్పని మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా వీళ్ళకి ఒక జీవనోపాధి కల్పించాలి. ఇందులో వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు సంచారం చేసుకుంటూ ఒక్కొక్క ఊరు తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఏదైనా ఉపాధి కలగాలన్నా సరే వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రదేశం అంటూ ఉండదు. కాబట్టి ఈ దేశాటన చేసే వాళ్ళందరికీ కూడా సరైన గుర్తింపు కార్డులను ఇచ్చి ఏ నియోజకవర్గంలో వీళ్ళు నివాసం ఉంటున్నారో, ఏ ప్రాంతంలో ఉంటున్నారో సంచారం చేసుకుంటున్నారు. కాబట్టి ఒక కార్డుని ఇచ్చి వాళ్ళని భవిష్యత్తులో ఈ కళని అంతరించిపోకుండా కాపాడే దిశగా వాళ్ళని కాపాడాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాం. చూస్తున్నాం చాలా పాఠశాలలో అటు గూగుల్లో సెర్చ్ చేసి వాటిని చూపించడం, లేదంటే పిల్లలకి అలంకరణ వేసి చేయడం చేస్తున్నారు. అసలు తల్లిదండ్రులు పాఠశాలలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా ఉండాలంట? తల్లిదండ్రులు పిల్లలు కూడా మనం ఏ సాంప్రదాయాన్ని అయితే పూర్వకాలం నుంచి కొనసాగిస్తూ వస్తున్నామో అదే సాంప్రదాయాన్ని మన పిల్లలకి అలవాటు చేయాలి. వాళ్ళ పిల్లలకు అలవాటు చేసి దీన్ని కొనసాగించే విధంగా మనం ఈ తరం నుంచే మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే మనం మధ్యలో ఉన్నాం, మనం ముందు తరాలను చూసాము, రాబోయే తరాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం వారధిగా ఉన్నాం. కాబట్టి మన పిల్లలు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. చిన్నతనం నుంచి వాళ్ళకి వేషాలు వేయడంతో పాటు ఆ వేషం యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలి. దీన్ని ఇలా కొనసాగించాలని చెప్పి కూడా మనం తెలియజేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఏ విషయమైనా సరే. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా స్కూల్లో సంక్రాంతి వస్తుందంటే ఈ కళాకారులు మన ప్రాంతాలకు వస్తారు, ఈ కళాకారుల యొక్క కళని మనం అభివృద్ధి చేయాలి, వీళ్ళ గురించి మనం తెలుసుకోండి అని చెప్పి టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి పాఠాల రూపంలో ఆ నెల రోజులు కూడా బోధించి చెప్తేనే కళ యొక్క ఉపయోగము ఉంటుంది, వాళ్ళకి ఉపాధి ఉంటుంది, వీళ్ళకి మన పండగ యొక్క ఆవశ్యకత తెలుస్తుంది. ప్రధానంగా మీరు చెప్పండి సార్. అంటే ఈరోజు భారతదేశం హిందూ సాంప్రదాయాలకు నెలవుగా ఉంటుంది. సంక్రాంతి తెలుగు లోగిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గతంలోకి ఇప్పటికీ సంక్రాంతి ఎలా ఉంది? ఇప్పుడు గంగిరెద్దులు, హరిదాసులు వస్తున్నారు, ఆదరణ ఎలా ఉంది? ఇప్పుడు గతంలో మన సాంప్రదాయాలు చాలా చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ సంక్రాంతికి వచ్చి ఒక చోట ఉండి చక్కగా మరి భోగి పండుగ దగ్గర నుంచి కనుమ సంక్రాంతి దాకా కూడా చేసుకొని చక్కగా చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. దాని నుంచి మొన్నటిదాకా లేదు. కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా అయితే మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఎక్కడున్నప్పటికీ కూడా మరి ఇళ్ళకి ఒక చోటకు వచ్చి ఆ కార్యక్రమాలు చేసుకుని 3 రోజులు ఉండి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మన సాంప్రదాయ కళైనటువంటి ఈ యొక్క గంగిరెద్దులు కానీ, మరి అదేవిధంగా మనం ఇందాక చూసినట్టు హరిదాస్ కానీ, మరి పిట్టల దొరలు కానీ, ఇలా ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఉపాధి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కళ అంతరించుకుపోకుండా ఉండాలంటే అతనికి ఆర్థికపరమైనటువంటి సాయం చేయాలి. ఆ సాయం అంటే సంవత్సరం పొడుగునా మనం 5,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఓకే, అలాగే వీళ్ళకి కూడా సంవత్సరం పొడుగుతా కూడా ఆ కళని బతికించేటటువంటి వారు, ఆ కళని పోషించేటటువంటి వాళ్ళు ఎవరైతే వీధిలోకి వచ్చి ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి నెలకి ఇంత అని చెప్పేసి వారికి ఒక దీని కింద ప్రకటిస్తే ఖచ్చితంగా కళ అంతరించిపోకుండా ఉంటుంది. వారు ఆ నెలల పాటు ఆ యొక్క ధనుర్మాసంలో వచ్చి వీధి తిరుగుతారు. వాళ్ళకి అప్పుడు ఆదాయం కూడా బాగానే ఉంటుంది. కానీ మరి 12 నెలలు ఏదైతే ఉందో ఆ 12 నెలలు వాళ్ళు ఆ యొక్క కళను పోషించాలంటే, ఆ కళ నిలబడాలంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ తెలుగు రాష్ట్రంలో, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా శ్రద్ధ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇలాంటి ప్రాచీన సాంప్రదాయ కళలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆదరించాలి.
వారికి పెన్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నాం మన గోదావరి జిల్లాలో గతంలో అత్యధికంగా కనిపించేవి మన సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తగ్గిపోతున్నాయి. అసలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనుకోవచ్చు ప్రస్తుతం? ఇప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు, అయ్యా మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, మేము చేస్తున్నాం, మా తర్వాత మా పిల్లలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాగే మనం కూడా ప్యాంటు జీన్స్ ఇలాంటివి వేస్తున్నాం, పంచి కట్టడం లేకపోతే దోవతి వేయటం, ఆడవాళ్ళు ఉంటే కనుక చక్కగా చీరలు కట్టుకోవడం, ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా రీసెంట్గా మళ్ళీ మన ట్రెడిషన్ మళ్ళీ బాగానే ఉంది. అమ్మాయి ఉంటే కనుక పట్టు లంగా పట్టు పరికిణ వేసి చక్కగా అలంకారం చేసి మరి అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా చేసేటటువంటి పరిస్థితి మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో దానికి మళ్ళీ మనం వస్తూ ఉన్నాం. కానీ అదేంటంటే పండుగలు వగైరాల సందర్భంలో కానీ నిత్యం మనం ఇది అవ్వట్లేదు. అలాగే ఈ కళలు కూడా నిలబడాలంటే కనుక ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని వాళ్ళని ఆదరించి ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉంది. మరి ఇది హిందూ దేశం, ఇక్కడ హిందూ సాంప్రదాయాలు ఎక్కువ శాతం ఆచరిస్తారు. వాళ్ళు వస్తే కనుక పండగ వచ్చినట్టు, వాళ్ళు వచ్చి కనిపిస్తే పండగ వచ్చినట్టు. దూడు బసవన్న మన ఇంటికి వచ్చాడంటే పండగ వచ్చినట్టు, హరిదాస్ మన ఇంటికి వచ్చి హరిలో రంగ హరి అన్నాడంటే పండగ వచ్చినట్టు. మరి ఇలాంటి పరిస్థితి మరి జంగదేవర్లు వచ్చి పొగడుతూ ఉంటే పండగ వచ్చినట్టు. కనుక ఆ కళలు అంతరించిపోకుండా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళా భార్య పిల్లలతో ఆ భువనేశ్వరి గారిని తీసుకెళ్ళి చక్కగా వెంకటేశ్వరాన్ని దర్శనం చేసుకున్న, మరి ఆ కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకున్న, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్ళినా, సింహాద్రి అప్పన్న దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భంలో కూడా సాంప్రదాయబద్ధంగా వెళ్ళేటటువంటి పార్వతీ పరమేశ్వరు లాంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వీరికి న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. చివరిగా ఇప్పుడు తల్లిదండ్రులు అత్యధికంగా పిల్లలను చూసుకుంటే కనుక సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇచ్చి వారిని బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సాంప్రదాయాలు రావాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంది? తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే కనుక సామాజిక మాధ్యమాలకి చదువుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా దూరంగా ఉంచాలి. వాళ్ళని సెల్ ఫోన్కు బానిసలు చేయకంటే వాళ్ళు బాగా చదువుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకోకపోతే కనుక పిల్లలు అభివృద్ధిలోకి రారు. అదేవిధంగా నీ తాత ఎవరు, నీ ముత్తాత ఎవరు, నీ తండ్రి ఎవరు, నువ్వెవరు, అసలు నీ యొక్క వంశవృక్షం ఏంటనేది వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం ఉంది. కుదిరితే ఈ యొక్క తరాలకు సంబంధించిన వాళ్ళందరూ ఫోటోలు కూడా చక్కగా ఆ దక్షిణ వైపు గోడకు పెట్టి, ఇదిగో మీ తాత సుబ్బారాయుడు, ఇదిగో మీ తాత గౌరనాయుడు, లేకపోతే ఇదిగో మీ తాత అప్పలస్వామి వాళ్ళ యొక్క పేర్లు పెట్టి ఆ యొక్క ఫోటోలను కనుక తగిలించుంటే మన వంశవృక్షం ఇదని చెప్పేసి మరి రాబోయేటటువంటి తరాలకు తెలుస్తుంది. కాబట్టి మీరు చూడండి, సంక్రాంతి రోజున పంతులు గారు పత్రాలు ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటాడు, అప్పలస్వామి దాసాయం అని చెప్పేసి ఇలా మొదలుపెట్టి ఎవరెవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరి పేరు మీద ఆ పత్రాలు ఇచ్చి చక్కగా వారిని పొగిడేటటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా అలాగే పొగుడుతారు. మనం ఏ పేర్లు అయితే చెప్పాం, బతుకున్న వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళ తాలూకా పేర్లు కూడా పొగిడి చక్కగా చెప్పేటటువంటి పరిస్థితి, గుర్తు చేసుకునే పరిస్థితి. మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ పుట్టాం, ఎవరు మన తల్లిదండ్రులు ఏంటి, మన వంశం ఏంటి, మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి అనేటువంటి తెలిసే పరిస్థితి హిందూ సాంప్రదాయంలో ఈ యొక్క కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా మరి జరుగుతుంటుంది. ఆ కళలను అంతరించిపోకుండా చూడవలసి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, ఈరోజు గంగిరెద్దుల వారు అంటే మన సాంప్రదాయాలకి ప్రత్యేకంగా నిలిచేటువంటి ఈ కళలన్నీ కూడా భవిష్యత్తులో అంతరించిపోకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా అటు ప్రభుత్వం ప్రోత్సహించాలి, అలాగే కళలను ప్రజలు కూడా ఆదరించాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే భావితరాలకు తమ వంశాల గురించి అలాగే సాంప్రదాయాల గురించి చెప్తేనే భవిష్యత్తులో ఇటువంటివి కనుమరుగు కాకుండా ఉంటాయనేది కూడా అటు పాలకొల్లు వాసులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కళాకారులుగా గుర్తించి తమను ఆదుకోవాలంటూ కూడా డూడు బసవన్నలు కూడా ఈరోజు అటు తీసుకువస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూసాం కదా, సంక్రాంతి అతిథులు గోదావరి పల్లెల్లోకి వస్తున్నారు, సందడి చేస్తున్నారు, మన సాంప్రదాయాలను భావితరాలకు తెలియజెప్పేలా ఉన్నారు. అటు డూడు బసవన్నలతో పాటు గంగిరెద్దులు, హరిదాసులు, ఇలా మన సాంప్రదాయాలన్నీ కూడా భావితరాలకు తెలియజెప్పాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా ప్రధాన పాత్ర తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహిస్తూ కళాకారులకు ఇస్తున్న మాదిరిగానే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈరోజు ప్రజల నుంచి, అటు భక్తుల నుంచి, సాంప్రదాయాలను ఆచరించే వారి నుంచి కూడా వినిపిస్తుంది. మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.